వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 జాతీయ రహదారిపై ఈ రోజు రావులపాలెం సెంటర్ లో దీని కళా వెంకట్రావు గారు సెంటర్ అని ప్రసిద్ధి. అటువంటి చారిత్రాత్మకమైనటువంటి కళా వెంకట్రావు గారి సెంటర్ లో రావులపాలెంలో ఐ లవ్ యూ రావులపాలెం ఈ డివైడర్ మీద, మీడియం డివైడర్ మీద ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో అందంగా తెలుగు ఇంగ్లీష్ లో ఈ యొక్క ఐ లవ్ యూ రావులపాలెం సింబల్ 3D లైటింగ్ తో ఇక్కడ ఏర్పాటు చేయడం, దాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా కళా వెంకట్రావు గారు సెంటర్ లోనే కోనసీమ ముఖద్వారంగా కాటన్ మహాశయుడి యొక్క గుర్రంపై కాటన్ మహాశయుడు కూర్చున్నటువంటి చిత్రంతో ఒక ముఖద్వారం ఉండడం, ఆ ముఖద్వారాన్ని కూడా చక్కగా రంగులు ఏర్పాటు చేసి లైటింగ్ పెట్టి ఈనాడు అది ఒక అందంగా తయారు కాబట్టడం చాలా ఆనందంగా ఉంది. మరి రావులపాలెం సెంటర్ లో అనేక మంది ఈ హైవేపై సుదూర ప్రాంతాల నుంచి చాలా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువంటి సెంటర్ లో ఇక్కడ భోజనాలు కాగడం, చాలా హోటళ్ళు ఆతిథ్యానికి కూడా చాలా ప్రసిద్ధి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరలో 7 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్నటువంటి ప్రాంతం. కోనసీమ ముఖద్వారంగా కోనసీమ వెళ్ళడానికి ప్రధానమైనటువంటి రహదారి అమలాపురం జిల్లా కేంద్రానికి వెళ్లే ఈ యొక్క రావులపాలెం మీదుగానే వెళ్లే ప్రధానమైన రహదారి. వీటి మధ్య ఈ యొక్క ఐ లవ్ యూ రావులపాలెం సింబల్ ఏర్పాటు చేయడం చాలా అందాన్ని సమకూర్చింది. కోనసీమ ముఖద్వారం మరింత సుందరంగా అందంగా ఉంది. అదే విధంగా కళా వెంకట్రావు గారి స్టాచ్యూను కూడా ఆధునీకరించవలసిన అవసరం ఉంది. ఆ ఐలాండ్ ను బాగా తీర్చిదిద్ది కళా వెంకట్రావు విగ్రహాన్ని కూడా చక్కగా దాన్ని మెరుగులు దిద్ది ఒక అందంగా ఆ యొక్క ఐలాండ్ ను కూడా కళా వెంకట్రావు గారి విగ్రహ ఐలాండ్ ను కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. దాంతోపాటు రాజమండ్రి వైపు వెళ్లే వారి కోసం పోలీస్ స్టేషన్ పక్కగా ఒక చిన్న బస్ షెల్టర్ కూడా నిర్మాణం చేసి రోడ్డు మీద నిలబడే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చిన్న టాయిలెట్ సౌకర్యంతో ఒక బస్ షెల్టర్ కూడా నిర్మాణం ఆ రోడ్లో చేయడం జరుగుతుంది. ఇంకా ఈ యొక్క హైవేలో ఈ రోడ్లు అప్రోచ్లు అయ్యి కూడా చాలా ఆధునీకరించాలి. మరొక ముఖద్వారం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పేరు మీదుగా అవతల పక్క ఒక ముఖద్వారం కూడా సిద్ధం అవుతా ఉంది. ఇవన్నీ కూడా తీర్చిదిద్ది ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, సర్వీస్ రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా వాటిని కూడా చక్కదిద్ది డివైడర్స్ అన్నిటిని కూడా చక్కటి రంగులు వేసి చక్కటి మొక్కలతోటి కార్పెట్ తోటి గ్రాస్ కార్పెట్ తోటి తీర్చిదిద్ది ఈ యొక్క ప్రాంతాన్ని రింగ్ రోడ్డు, అదేవిధంగా అమలాపురం వెళ్లే రోడ్డు, ఈ సర్వీస్ రోడ్లు వీటన్నిటిని కూడా ఆధునీకరించి అందంగా రావులపాలెం సెంటర్ ఒక కళగా అద్భుతంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో భాగంగా ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. దానికి అధికారులందరూ, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నేతలు, పెద్దలు, అందరూ వ్యాపారస్తులు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వారందరి యొక్క సహాయ సహకారాలతోటి రావులపాలెం యొక్క ప్రాశస్యాన్ని, రావులపాలెం సెంటర్ యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పే విధంగా ఈ యొక్క సెంటర్ ని మనం అందంగా అభివృద్ధి పరచడం జరుగుతుందని తెలియజేస్తూ, ఏ మహానుభావుడు వచ్చినా, ఏ గొప్ప వ్యక్తి వచ్చినా ఈ ప్రాంతం మీదకి వెళ్తే రావులపాలెం దర్శించి రావులపాలెంలో ఆగి రావులపాలెంలో ఏదైనా సభా సమావేశాల్లో కూడా ఇక్కడ మాట్లాడే వెళ్ళటం అనేది ఒక ఆనవాయితీ. అతిపెద్ద కూడలిగా అరటి వ్యాపారానికి కానీ, కాంట్రాక్టర్ రంగానికి కానీ, లేదా హెల్త్ హాస్పిటల్ రంగానికి కానీ, లేదా విద్యా రంగానికి కానీ అన్నిటికీ కూడా రావులపాలెం సెంటర్ ఒక పెద్ద కూడలిగా, వాణిజ్య కేంద్రంగా వెలసెల్లాలని కోరుకుంటూ, ఒక శాసనసభ్యుడిగా అందరి సహాయ సహకారాలతోటి దీని యొక్క అభివృద్ధి కోసం ఈ సెంటర్ కలకల్లాడుతూ అందంగా అందరూ బాగుండే విధంగా అందరి వ్యాపారాలు వర్ధిల్లే విధంగా నా పూర్తి కృషి నేను చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.